హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వైటీ రాక్ స్టార్ టెక్. ఈరోజు మనం ఈ వీడియోలో జీమెయిల్లో గనక మనకి స్పేస్ ఫుల్ అయి ఉంటే, అంటే స్టోరేజ్ ఫుల్ అయి ఉంటే స్పేస్ ఫ్రీ ఎలా చేసుకోవాలి అనే దాని గురించి స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాము. అండ్ అలాగే ఈ స్టెప్స్ అన్నీ ఫాలో అవుతూ మీ జీమెయిల్ అకౌంట్ని క్లియర్ చేసుకోండి. అండ్ సపోజ్ చాలా తొందరగా కొన్ని క్విక్ స్టెప్స్ చెప్తాను. లెట్స్ స్టార్ట్. మీకు జీమెయిల్ అకౌంట్ ఉంటే కనుక అది లిమిట్ రీచ్ అవుతూ ఉంది అని వచ్చిందనుకోండి, మీకు మెసేజ్ వస్తుంది. ఎందుకంటే 15 GB స్టోరేజ్ కాబట్టి జీమెయిల్ది మీకు ఒక్కొక్కసారి మెసేజ్ రావచ్చు. అండ్ మామూలుగా జీమెయిల్ అకౌంట్ అంటే గూగుల్ సర్వీసెస్ అన్నీ దానికి లింక్ అయి ఉంటాయి. ఎలా అంటే ఫొటోస్, డ్రైవ్ అవన్నీ లింక్ అయి ఉంటాయి అన్నమాట. కానీ కొన్ని రోజుల తర్వాత 15 GB స్పేస్ కూడా మనకు సరిపోదు. ఎందుకంటే బ్యాకప్స్, అదర్ ఫైల్స్, ఈమెయిల్ అటాచ్మెంట్స్ అవన్నీ వాటితో ఫిల్ అయి ఉంటుందన్నమాట. కాకపోతే కొన్ని క్విక్ స్టెప్స్ ఉన్నాయి. అది దాంతో ఈజీగా మీరు జీమెయిల్ అకౌంట్ స్పేస్ని ఫ్రీ చేసుకోవచ్చు అనమాట. అది ఎలా అంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే డిలీట్ అన్నెసెసరీ ఈమెయిల్స్. అంటే మీకు అవసరం లేని ఈమెయిల్స్ని డిలీట్ చేయండి. ఈమెయిల్స్ ఎస్పెషల్లీ స్పామ్, న్యూస్ లెటర్స్, ప్రమోషనల్ మెసేజెస్ ఇవన్నీ జీమెయిల్ స్పేస్ని ఫిల్ చేసేస్తాయి తొందరగా. అలాగే రెగ్యులర్గా అన్వాంటెడ్ ఈమెయిల్స్, అంటే మీకు అవసరం లేని ఈమెయిల్స్ని క్లియర్ చేస్తూ ఉండండి. ఇది ఎలా చేయొచ్చు అంటే జీమెయిల్ ఓపెన్ చేయండి మీ మొబైల్లో, ఇన్బాక్స్కి వెళ్ళండి. అండ్ ఇన్బాక్స్ కానీ సోషల్ కానీ స్పామ్ ఫోల్డర్స్లోకి వెళ్ళండి. డౌన్ ఆరో క్లిక్ చేయండి. టాప్ లెఫ్ట్ కార్నర్లో ఫిల్టర్ మెసేజెస్ ఉంటుందన్నమాట. మెసేజెస్ ఫిల్టర్ చేసుకోవచ్చు. అండ్ అక్కడ మీరు ఈమెయిల్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఏవి డిలీట్ చేస్తారో డిలీట్ బటన్ని క్లిక్ చేయండి. అండ్ ఈమెయిల్స్ వచ్చేసి ట్రాష్ ఫోల్డర్లోకి వెళ్ళిపోతాయి. అలాగే మీరు అన్రీడ్ అంటే చదవనివి లేకపోతే చదివినవి రీడ్ ఈమెయిల్స్ అని ఉంటాయి కదా, వాటిని క్లియర్ చేయాలనుకోండి లేబుల్ అని టైప్ చేయండి. అన్రీడ్ ఆర్ రీడ్ అనే లేబుల్ని సెర్చ్ బార్లో టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. అప్పుడు బాక్సెస్ వస్తాయి కదా, వాటిని సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ ఆల్, అన్రీడ్ అయితే సెలెక్ట్ ఆల్ అని బాక్స్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. డిలీట్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. అన్ని సెలెక్టెడ్ ఈమెయిల్స్ అన్నీ డిలీట్ అయిపోతాయి. అలాగే సెకండ్ స్టెప్ ఏంటంటే స్పామ్ మరియు ట్రాష్ ఫోల్డర్స్ని ఎలా డిలీట్ చేయాలి. డిలీటెడ్ ఈమెయిల్స్ అన్నీ మీ ట్రాష్ ఫోల్డర్, స్పామ్ ఫోల్డర్స్లో ఉంటాయి. అవి కూడా స్పేస్ని ఆక్యుపై చేస్తాయి కదా. అవి పర్మనెంట్గా డిలీట్ చేయాలంటే ఏం చేయాలంటే ట్రాష్, స్పామ్ ఫోల్డర్స్లోకి వెళ్ళండి జీమెయిల్లో. అక్కడ ఎంటీ ట్రాష్ నౌ అనే ఆప్షన్ ఉంటుంది, లేకపోతే డిలీట్ ఆల్ స్పామ్ మెసేజెస్ నౌ అని ఉంటుందన్నమాట. అది డిలీట్ చేసేసేయండి. అంటే ఇంకా మీకు అడిషనల్గా స్టోరేజ్ స్పేస్ దొరుకుతుందన్నమాట. అండ్ అన్వాంటెడ్ ఈమెయిల్స్ ఉంటాయి కదా, మీకు అవసరం లేనివి కొన్ని, వాటి నుంచి అన్సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే ప్రమోషనల్ ఈమెయిల్స్, న్యూస్ లెటర్స్ అవన్నీ మీ ఇన్బాక్స్ ఫుల్ అయి ఉంటాయి అన్నమాట. ఎక్కువ స్పేస్ని ఆక్యుపై చేస్తూ ఉంటాయి. అందుకని ప్రమోషనల్ ఈమెయిల్ ఓపెన్ చేసి అక్కడ కింద అన్సబ్స్క్రైబ్ బటన్ అని ఉంటుంది. జీమెయిల్స్ అన్సబ్స్క్రైబ్ బటన్ని యూజ్ చేసి అన్వాంటెడ్ ఈమెయిల్ లిస్ట్ అన్ని తీసేయండి. అండ్ అంటే ఫ్యూచర్లో ఈమెయిల్స్ ఇంకా ఓవర్లోడ్ అవ్వకుండా స్టోరేజ్ సేవ్ చేయడానికి ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలాగే ఫోర్త్ వన్ ఏంటంటే ఫిల్టర్స్ యూజ్ చేయండి. ఈమెయిల్ మేనేజ్మెంట్ మీకు బెటర్గా అవుతుందన్నమాట. అంటే జీమెయిల్లో ఫిల్టర్ ఫంక్షన్ ఉంటుంది, మీకు ఈమెయిల్ ఆర్గనైజేషన్కి హెల్ప్ఫుల్గా ఉంటుంది. అది ఫిల్టర్ వచ్చేసి స్పేస్ని మేనేజ్ చేస్తుందన్నమాట. అది ఎలా అంటే మన ఈమెయిల్స్ని సార్ట్ అవుట్ చేస్తుంది. అండ్ ఫిల్టర్ని క్రియేట్ చేయడానికి సెర్చ్ బార్లో, అంటే జీమెయిల్ సెర్చ్ బార్లో క్లిక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే కొంతమంది సెండర్స్ ఎవరైనా పంపించింటారు కదా మెయిల్స్, లేకపోతే ఏదైనా సబ్జెక్ట్ కీవర్డ్స్ ఉంటాయి కదా, అంటే మెయిల్ సబ్జెక్ట్ కీవర్డ్స్, అది ఎంటర్ చేయండి. అక్కడ క్రియేట్ ఫిల్టర్ని క్లిక్ చేయండి. అండ్ ఒక కింద యాక్షన్ చూపిస్తుంది అనమాట. అంటే డిలీటింగ్ అని, ఆర్కైవింగ్ అని, లేబులింగ్ ఈమెయిల్స్ ఆటోమేటికలీ అనే ఆప్షన్ వస్తుంది, అది సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇలా ఫిల్టర్స్ని యూజ్ చేయడం వల్ల
మాన్యువల్ సార్టింగ్ అవుట్ ఈజీ అవుతుంది అనమాట. మీకు మాన్యువల్గా సార్ట్ అవుట్ చేయాల్సిన పని ఉండదు ప్రతిసారి. మీ ఇన్బాక్స్ స్టోరేజ్ చాలా వరకు సేవ్ అవుతుందన్నమాట. అండ్ 5th స్టెప్ ఏంటంటే, ఓల్డ్ డూప్లికేట్ ఫొటోస్ ఉంటాయి కదా, గూగుల్ ఫొటోస్లో మన ఫొటోస్ అన్నీ సేవ్ అవుతూ ఉంటాయి. ఓల్డ్ డూప్లికేట్ ఫొటోస్ని ఎలా డిలీట్ చేయాలి అనేది చూద్దాం. గూగుల్ ఫొటోస్ కూడా ఎక్కువ స్పేస్ని ఆక్యుపై చేస్తాయి. వీడియోస్, ఫొటోస్ అన్నీ హై రెజల్యూషన్తో తీసింటారు కదా. అలాంటప్పుడు గూగుల్ ఫొటోస్లో స్పేస్ క్లియర్ చేయాలి అంటే గూగుల్ ఫొటోస్ ఓపెన్ చేయండి. మీ బ్రౌజర్లో కానీ మొబైల్ యాప్లో కానీ ఓపెన్ చేస్తే అన్ని ఫొటోస్ స్క్రోల్ డౌన్ చేయండి. మీకు అన్వాంటెడ్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఉంటాయి కదా, వాటి మీద టిక్ మార్క్ పెట్టండి. అంటే టాప్ లెఫ్ట్ కార్నర్లో ఒక చెక్ మార్క్ ఉంటుంది, అది చెక్ చేసి అంటే దాన్ని సెలెక్ట్ చేసుకొని ట్రాష్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మూవ్ టు ట్రాష్ అనే ఆప్షన్ వస్తుంది. ట్రాష్కి మూవ్ చేసేయండి. అండ్ పర్మనెంట్లీ డిలీట్ చేయాలంటే ఎంటీ ట్రాష్ ఫోల్డర్లోకి వెళ్ళి ఎంటీ ట్రాష్ చేసేయండి. ఈ విధంగా చేశారంటే మీకు ఫొటోస్ అండ్ వీడియోస్ ఎక్కువ కాలం అంటే సేవ్ చేసి అవసరం లేనివన్నీ డిలీట్ చేసుకోవచ్చు అనమాట. ఆటోమేటిక్గా అప్పుడు మీకు స్పేస్ సేవ్ అవుతుంది అనమాట. ఇలా గనక మీరు ప్రయత్నిస్తే ఈజీగా జీమెయిల్ అకౌంట్ స్పేస్ని క్లియర్ చేసుకోవచ్చు. అలాగే గూగుల్ సర్వీసెస్ని మీరు ఏమాత్రం హర్ట్ అవ్వకుండా సేవ్ చేసుకోవచ్చు అనమాట. అంటే గూగుల్ సర్వీసెస్, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక యూట్యూబ్ అకౌంట్ క్రియేట్ చేసామనుకోండి, యూట్యూబ్ ఛానల్, అప్పుడు కూడా మనకి జీమెయిల్ స్పేస్ అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలాంటప్పుడు కూడా మనము ఇలా స్పేస్ని మేనేజ్ చేసి బాగా ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇన్ని పాయింట్స్ మీరు ఫాలో అయ్యి మీ గూగుల్ స్పేస్ని సేవ్ చేశారనుకుంటున్నాను, జీమెయిల్ స్టోరేజ్ స్పేస్ని. ఈ వీడియో కనుక నచ్చితే మీకు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వైటీ రాక్ స్టార్ టెక్ మా ఛానల్ పేరు. అండ్ ఇది మన అందరి ఛానల్గా భావించండి. మీకు ఎన్నో టిప్స్ని మళ్ళీ ఫ్యూచర్లో అందిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.